నమస్కారం కుంభరాశి జాతకులారా, ఈ వీడియోని చివరి వరకు ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే మీ రాశికి సంబంధించి ఒక అద్భుతమైన విషయాన్ని ఈ వీడియోలో వివరించబోతున్నాను. 600 ఏళ్ల తర్వాత మీ కుంభరాశి వారికి రాజయోగం పట్టబోతోంది. 2 నాగదేవతలు మీ ఇంటికి రాబోతున్నారు. కాని పొరపాటున కూడా ఈ 2 తప్పులు అస్సలు చేయకండి. ఈ విషయం గురించి పూర్తిగా వివరించే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. ప్రపంచంలో ప్రతి రాశి వారికి ఒక సమయం ఉంటుంది. కాని కొన్నిసార్లు శతాబ్దాల్లో ఒకసారి మాత్రమే వచ్చే అరుదైన సమయం కూడా ఉంటుంది. ఇప్పుడు అలాంటి మహాసమయం కుంభరాశి వారికి వచ్చింది. 600 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ యోగం ఏర్పడబోతోంది. గ్రహాల స్థితి, నక్షత్రాల కదలికలు, దైవ సంకేతాలు అన్నీ కలిసి ఒక అద్భుతమైన శుభ సమయం మీ కుంభరాశి వారికి ప్రారంభమైంది. ఈ కాలంలో కుంభరాశి వారికి ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా, కుటుంబపరంగా జీవితం మొత్తం మారే అవకాశాలు ఉన్నాయి. కాని ఈ సమయం ఎంత గొప్పదో అంత సున్నితమైంది కూడా. ఒక చిన్న తప్పు చేస్తే ఈ యోగం దూరమవుతుంది. పురాణాల ప్రకారం నాగదేవతలు ఎవరి ఇంటికి వస్తారో అక్కడ సంపద, శాంతి, రక్షణ ఉంటాయి. ఇప్పుడు అదే సంకేతం కుంభరాశి వారికి కనిపిస్తుంది. 2 నాగదేవతలు మీ ఇంటి గడప దాటి లోపలికి రాబోతున్నారు అనే దైవ సూచనలు కనిపిస్తున్నాయి. కాని గుర్తుంచుకోండి, ఈ సమయంలో మీరు చేసే 2 తప్పులు మీ అదృష్టాన్ని ఆపేస్తాయి. అందుకే ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. అంటే మీరు చెయ్యకూడనటువంటి ఆ పొరపాట్లు, ఆ తప్పులు ఏంటో వివరంగా మీకు తెలిసిపోతుంది. అప్పుడే మీరు జాగ్రత్తగా ఉండగలుగుతారు. ఆ నాగదేవతల ఆశీర్వాదంతో ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధించగలుగుతారు. ఈ మధ్యకాలంలో మీరు కొన్ని విచిత్రమైన సంకేతాలు గమనించారా? ఇంటి దగ్గర పాము కనిపించటం, నాగదేవతల ఫోటోలు, విగ్రహాలు తరచూ మీకు కనిపించటం, కలలో నాగుపాములు కనిపించటం, అకస్మాత్తుగా దేవాలయానికి వెళ్లాలనే ఆలోచన రావటం, ఇటువంటి సంకేతాలు మీరు గమనిస్తే ఇవి సాధారణమైన సంకేతాలు కాదు. ఇవి నాగదేవతల ఆశీస్సుల సంకేతాలు అని పురాణాలు చెబుతున్నాయి. కుంభరాశివారు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఫలితాలు ఇప్పుడు వస్తాయి. ఉద్యోగం, వ్యాపారం, ధనం, కుటుంబంలో ఆనందం ఇవి ఒక్కొక్కటిగా మీ జీవితంలోకి ప్రవేశిస్తాయి. అయితే రాజయోగమంటే కేవలం డబ్బు మాత్రమే కాదు. గౌరవం, పేరు, స్థిరమైన జీవితం, కుటుంబ సంతోషం, ఆరోగ్యం ఈ 5 కలిసి వచ్చినప్పుడే నిజమైన రాజయోగం అంటారు. 600 ఏళ్ల తర్వాత ఏర్పడిన ఈ యోగం వల్ల కుంభరాశివారికి ఈ 5 కూడా ఒకేసారి వచ్చే అవకాశముంది. కాని 2 తప్పులు మాత్రం అస్సలు చేయకండి. మొదటి తప్పు, దేవతల సంకేతాలను నిర్లక్ష్యం చేయటం. ఎవరైనా మీకు ఇది శుభ సమయం అని చెప్పినప్పుడు అది విని నవ్వేయటం, ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయంతో చెడు మాటలు మాట్లాడటం, ఇది నాగదేవతలకు అవమానమవుతుంది. 2వ తప్పు, ఈ సమయంలో గొడవలు పెట్టుకోవటం, కుటుంబ సభ్యులతో కోపంగా మాట్లాడటం, ఇంటి వాతావరణాన్ని నెగటివ్గా మార్చటం. నాగదేవతలు శాంతిని ఇష్టపడతారు. గొడవలు ఉన్న ఇంట్లో వారు నిలవరు. కాబట్టి ఈ 2 తప్పులు అస్సలు చేయకండి. అంటే దేవతల సంకేతాలను నిర్లక్ష్యం చేయటం, ఎవరైనా ఇది మీకు మంచి సమయం అని చెప్పినప్పుడు ఎగతాళిగా నవ్వటం, పాము కనిపిస్తే భయంతో చెడు మాటలు మాట్లాడటం ఇది మొదటి తప్పు. అలాగే గొడవలు పెట్టుకోవటం, కుటుంబ సభ్యులతో కోపంగా మాట్లాడటం, ఇంటి వాతావరణాన్ని నెగటివ్గా మార్చటం ఇది 2వ తప్పు. ఇటువంటి 2 తప్పులు అస్సలు చేయకండి. పురాణాల్లో ఒక విశేషం ఉంది. ఎవరైనా మనసు పవిత్రంగా ఉండి దైవాన్ని విశ్వసిస్తే నాగదేవతలు వారి ఇంటిని ఆశీర్వదించటానికి వస్తారని చెబుతారు. ఇది కేవలం పాముల రూపంలోనే కాదు, సంకేతాల రూపంలో కూడా ఉంటుంది. కుంభరాశివారికి ఇప్పుడు అలాంటి సమయం వచ్చింది. గ్రహాల కదలికల వల్ల మీ జీవితంలో నిలిచిపోయిన పనులు మళ్లీ ప్రారంభమవుతాయి. మీరు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న డబ్బు తిరిగి వస్తుంది. ఆగిపోయిన పెళ్లి మాటలు మళ్లీ మొదలవుతాయి. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి అవకాశం వస్తుంది. ఈ సమయంలో నాగదేవతలు మీ ఇంటికి రావటమంటే మీ ఇంటి మీద దైవకృప పడిందని అర్థం. ఇది చాలా అరుదైన విషయం. అందుకే ఈ కాలాన్ని చాలా జాగ్రత్తగా గడపాలి. పురాణాల్లో 2 నాగదేవతలు రావటం అంటే ద్విగుణ ఫలితం. ఒకరు సంపదకు సూచకం, మరొకరు రక్షణకు సూచకం. అంటే మీ ఇంట్లో ధనం పెరుగుతుంది, చెడు శక్తులు దూరమవుతాయి, కుటుంబంలో శాంతి ఉంటుంది, ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. ఈ 2 నాగదేవతలు మీ ఇంటి లోపలికి వచ్చినప్పుడు మీ అదృష్టం తలుపు తడుతోందని భావించాలి. ఈ యోగం పూర్తిగా ఫలించాలంటే కొన్ని చిన్న పనులు కూడా మీరు చేయాల్సి ఉంటుంది. ఉదయం ఇంటి ముందు నీళ్లు చల్లాలి, ఇంట్లో దీపం వెలిగించాలి, నాగదేవతల ఫోటో ఉంటే పూలు పెట్టాలి,
ఎవరినీ బాధపెట్టి మాటలు మాట్లాడకూడదు. పేదవారికి దానం చేయండి. ఇవి చిన్న పనులే అయినా సరే మీ జీవితంలో పెద్ద మార్పును తీసుకుని వస్తాయి. అలాగే ఈ సమయంలో మరొక పెద్ద తప్పు కూడా చేయకండి. పాములకు హాని చేయకండి. అవి ప్రమాదకరమైన పరిస్థితి అయితే దూరంగా ఉండండి, కాని హాని చేయాలని ఆలోచన కూడా చేయకండి. పురాణాల ప్రకారం నాగదేవతలను బాధ పెడితే అదృష్టం నిలిచిపోతుంది. అందుకే జాగ్రత్తగా ఉండాలి. అయితే కుంభరాశి వారికి వచ్చే శుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే, అకస్మాత్తుగా డబ్బు రావటం, ఇంట్లో శుభకార్యం జరగటం, కొత్త ఇల్లు లేదా స్థలం కొనుగోలు చేయటం, ఉద్యోగంలో ప్రమోషన్ రావటం, వ్యాపారంలో లాభం రావటం, కోర్టు కేసుల్లో విజయం సాధించటం. ఇవి ఒక్కొక్కటిగా మీ జీవితంలో కనిపిస్తాయి. మీరు ఈ వీడియో చూస్తున్న సమయమే ఒక సంకేతం. ఇది యాదృచ్ఛికం కాదు. అంటే ఈ వీడియో మీ కంటపడిందంటే ఇది యాదృచ్ఛికం కాదు, ఆ దైవానుగ్రహం మీకు తోడుగా ఉండబోతుందని, నాగదేవతలు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నారని ఒక సంకేతం. నాగదేవతలు మీకు ముందే హెచ్చరిక ఇస్తున్నారు. ఈ 2 తప్పులు చేయకండి. శాంతిగా ఉండండి. దైవాన్ని నమ్మండి. అప్పుడు 600 ఏళ్ల తర్వాత వచ్చిన ఈ రాజయోగం మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. అయితే ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం. ఈ రాజయోగం పూర్తిగా ఫలించాలంటే కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు కూడా చేయాలి. ఇవి చాలా సులభమైనవి, కాని విశ్వాసంతో చేస్తే ఫలితం రెట్టింపుగా ఉంటుంది. శుక్రవారం కాని లేదా సోమవారం రోజు కాని ఉదయం ఇంటి ముందు పసుపు నీళ్లు చల్లండి. ఇది ఇంట్లో నెగటివ్ ఎనర్జీని తొలగిస్తుంది. నాగదేవతల ఆశీర్వాదం త్వరగా లభిస్తుంది. అలాగే నాగదేవతల ఫోటో కనుక మీ ఇంట్లో లేకపోతే ఒక చిన్న చిత్రం తీసుకుని ఇంట్లో పూజాస్థలంలో పెట్టండి. ప్రతిరోజు ఒక దీపం వెలిగించండి. ఇది సంపద యోగాన్ని బలపరుస్తుంది. అలాగే శనివారం రోజు పేదవారికి అన్నం పెట్టండి. దీంతో మీ ఇంట్లో ధనం నిలుస్తుంది. ఇంటి దగ్గర పాము పుట్ట కనిపిస్తే కనుక దాన్ని చెడగొట్టకండి. అది నాగదేవతల నివాసమని గుర్తించండి. అయితే ముందుగా చెప్పుకున్నట్లుగా 2 తప్పులు మాత్రం అస్సలు చేయకండి. దేవతల సంకేతాలను ఎగతాళి చేయకండి. కుటుంబంలో గొడవలు పెట్టి ఇంటి వాతావరణాన్ని నెగటివ్గా మార్చకండి. ఈ 2 తప్పులు చేస్తే ఈ అరుదైన యోగం బలహీనమవుతుంది. అయితే కుంభరాశి వారికి ఒక ప్రత్యేకమైన సందేశం. ఈ కాలంలో మీకు 3 అవకాశాలు వస్తాయి. ఒకటి ఆర్థికంగా, ఒకటి కుటుంబపరంగా, ఒకటి ఆధ్యాత్మికంగా. మీరు సరైన నిర్ణయం తీసుకుంటే మీ జీవితం పూర్తిగా మారుతుంది. అందుకే తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. శాంతిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. 2 నాగదేవతలు మీ ఇంటికి రావటం అంటే ఒకరు మీ సంపదను కాపాడతారు, మరొకరు మీ కుటుంబాన్ని రక్షిస్తారు. ఈ సంకేతం వచ్చిన తర్వాత మీ జీవితంలో నెమ్మదిగా మార్పులు మొదలవుతాయి. ముందుగా చిన్న మార్పులు వస్తాయి, తర్వాత పెద్ద విజయాలు సాధిస్తారు. 600 ఏళ్ల తర్వాత వచ్చిన ఈ రాజయోగం సాధారణమైంది కాదు. ఇది మీ జీవితాన్ని శూన్యం నుండి శిఖరానికి తీసుకెళ్లే శక్తి కలిగి ఉంది. మీరు చెయ్యాల్సిందల్లా విశ్వాసం ఉంచండి. 2 తప్పులు చేయకండి. శాంతిగా ఉండండి. అప్పుడు నాగదేవతల ఆశీర్వాదంతో మీ ఇంట్లో ధనం, సంతోషం, శాంతి పెరుగుతాయి. మీరు ఈ వీడియో చూసిన క్షణం నుండి మీ అదృష్టం ప్రారంభమైంది. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది దైవ సంకేతం. కుంభరాశి జాతకులారా, ఇప్పుడే వీడియోని లైక్ చేయండి. అలాగే మీ రాశికి సంబంధించి మరింత ముఖ్యమైన సమాచారం కోసం, మీరు చేయాల్సిన పరిహారాల కోసం, మీ జాతక విషయాల కోసం ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఆల్ బటన్ని ట్యాప్ చేయండి. ఓం నమో నాగదేవతాయ నమః.